వెల్కమ్ టు ఆది టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు కీర్తిలత గౌడ్ గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఇక్కడ సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టును? ఇప్పటిదాకా మొన్నటి వరకు జోషి కమిషన్ అని చెప్పేసి రాష్ట్రంలోనే మాట్లాడుకునే విషయాన్ని ఢిల్లీకి పంపించవలసిన అవసరం మీ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమొచ్చింది? అంటే ఎప్పుడు చూడు కేసీఆర్ గారిని తిట్టడం, కేసీఆర్ గారు చేసిన పనుల్ని ఆయన నామరూపాలు లేకుండా చేస్తానని ఏదైతే శపథం చేశాడో దాన్ని నిరూపించుకోవడానికి చేసే కథలు ఇవి అన్ని కథలు పడుతున్నాడు. ఇదంతా కూడా తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు, చీకొడుతున్నారు ఆల్రెడీ. ఇప్పుడు కాళేశ్వరము కూలేశ్వరం అని అన్నాడు. మరి ఆ కూలేశ్వరంలోకి వెళ్ళే ఇప్పుడు గంగమ్మ పరవళ్ళు తొక్కుకుంటూ ఎట్లా నిండిపోయింది, ఎన్ని పంటలు పండుతున్నాయి. ఇప్పుడు గండిపేటకు కూడా నీళ్లు తీసుకొస్తున్నాడు. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు? కాళేశ్వరం లేకుండే వచ్చిందా? అంటే ఏదో ఒకటి ఫెయిల్ చేయాలి. అంటే ప్రజలలో ఎట్లయితే అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిండో, ఇది కూడా అబద్ధపు హామీలు ఇచ్చిండో, ఇది కూడా అబద్ధం అని చెప్పి నమ్మించాలని చూస్తున్నాడు. కానీ ప్రజలందరూ కూడా కళ్ళు తెరుచుకున్నారు. ఇప్పుడు ఎవరు ఏది నమ్మే పరిస్థితుల్లో లేరు. ఫెయిల్యూర్ కాంగ్రెస్, ఫెయిల్యూర్ రేవంత్ రెడ్డి, అంతే. ఫెయిల్యూర్ సీఎం. ఇక్కడ బీసీ కులగానగిడ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% ఇస్తామంటున్నారు. మరి అది ఇంప్లిమెంట్ అయ్యే ఆలోచనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా, లేకుంటే ప్రజలను నమ్మించి మోసం చేసే విధంగానే ఉంటుందా? నమ్మించి మోసం చేయడమే. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్లో ఇప్పుడు పక్కన పార్టీ వాళ్ళని తీసుకొచ్చి, పక్కన స్టేట్లో ఉన్న పార్టీ వాళ్ళని తీసుకొచ్చి మరి మీరు కామారెడ్డి డిక్లరేషన్లో అన్నీ పెట్టారు. ఇవి చేస్తాము, ఈ కులాల వాళ్ళకి ఇవి చేస్తాము, ఇది చేస్తామని. 42% రిజర్వేషన్ ఇస్తా అన్నప్పుడు దానికి సాధ్యాసాధ్యాలు ఏంటి అని అప్పుడు తెలియవా? సాధ్యాసాధ్యాలు ఏంటి సరే నీకు తెలీదు. మళ్ళీ ఎప్పుడైతే ఈ 42% రిజర్వేషన్స్ అని చెప్పినరో అన్ని బీసీ సంఘాలు కూడా కోడే కూస్తున్నాయి. ఏంటంటే ఇది సాధ్యం, ఇది చేస్తే సాధ్యం అవుతుంది, ఇది చేస్తే సాధ్యం కాదు అని క్లియర్గా చెప్పినప్పుడు దానికి 9th షెడ్యూల్లో పెట్టకుండా నువ్వు ఏ జీవో తీసుకొచ్చినా చెల్లదు. అది ఏది చేసినా మళ్ళీ ఒకవేళ ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టినా బీసీ రిజర్వేషన్లో ఎవరైనా గెలిచినా దాని తర్వాత వెళ్ళి మళ్ళీ వాళ్ళు 2 years కేసు వేసిన మహారాష్ట్రలో ఆల్రెడీ వాళ్ళు గద్దెనెక్కిన వాళ్ళు మరి దిగారు. అది ఆల్రెడీ సాక్ష్యాలతో సహా ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ నేను అదే పద్ధతిలో పోతా అంటే మరి వచ్చే క్యాండిడేట్ ఎట్లా రావాలి? వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి కదా. వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, గెలుస్తారు. ఎన్నో ఆశలతో ఒక నాయకుడిగా ఎదగాలని ఎంతోమంది, అందరూ నాయకురాలుగా ఎదగాలని చాలామంది ఉన్నారు నాతో సహా. కానీ ఇప్పుడు గెలిచిన తర్వాత ఎవరైనా బీసీలలో గెలిచిన వాళ్ళు ఎవరైనా మళ్ళీ దాని తర్వాత ఎవరో ఒకరు కేసు వేస్తే దానిలో ఫెయిల్ అయితే ఎవరు బాధ్యులు? డెఫినెట్గా అది జరుగుతుంది. మహారాష్ట్రలో ఆల్రెడీ 2 years జిహెచ్ఎంసీ దీంట్లో ఎవరైతే జెడ్పీటీసీగా కూర్చున్నారో వాళ్ళందరూ క్యాన్సిల్ అయిపోయినాయి. వాళ్ళు ఎవరైతే గెలిచినారో అవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. అవి ప్రూఫ్స్తో సహా. చట్టబద్ధత లేదు, ఇది రాంగ్గా జరిగిన ఎలక్షను. అంటే కామన్గా జనరల్లో సీట్లు వచ్చిన వాళ్ళందరి అలాగే ఉన్నాయి. ఏదైతే బీసీల దాంట్లో వచ్చిందో అవి మాత్రం కొట్టేశారు వీళ్ళు. ఇది మళ్ళీ ఎలక్షన్ జరగాలి ఇది అని. సో ఇదన్నీ ప్రూఫ్స్ ఉండంగా కూడా నువ్వు నేను అనుకున్నదే చేస్తా అంటే కాదు కదా. బీసీ సంఘాలు అందరూ కూడా ఆమోదించాలి, బీసీలు కూడా దాన్ని స్వీకరించాలి కదా నువ్వు చేసేదాన్ని. ఏదో నేను చెప్పినా నా పార్టీ మందమే చేస్తా అంటే కాదు కదా. అది కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 9th షెడ్యూల్లో పెట్టి అప్పుడు నిజంగా నీకు నిబద్ధత ఉంది అని అర్థం. నీకు నిబద్ధత లేకనే ఇవన్నీ చేస్తున్నావు. చివరిగా చెప్పండి మేడం, 6 గ్యారెంటీల ముచ్చట ఏంటి? ఇప్పటికీ దాదాపుగా 100 రోజులలో చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం హామీలు ఇవ్వడం జరిగింది 6 గ్యారెంటీలని. ఇప్పటికీ దాదాపుగా 22 నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి. మరి అవి ఇంప్లిమెంట్ అయినాయి, ఇంకా అన్ని పెండింగ్స్ ఉన్నాయి. అసలు ఏవి ఇంప్లిమెంట్ అయినాయి? ఏవి ఇంప్లిమెంట్ కాలేదు. ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఏదో బస్ అని తీసుకొచ్చిండ్రు. అది మహిళలు ఒకరికొకరు ఎట్లా వాళ్ళే గొడవలు పెట్టించి వాళ్ళని ఎంత అవమానిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. మాకు ఎందుకు ఇచ్చిర్రు అనేవాళ్ళే తప్ప ఇది మేము అడిగినామా, మేము అడిగినాం, మాకు కావాల్సింది ఇవ్వాలి, మేము బతుకు తెరువుకి ఇవ్వాలి, కానీ గిదెవడు అడిగిండు అనే అంటున్నారు తప్ప ఎవరు కూడా దాన్ని కూడా స్వీకరించట్లేదు. మిగిలిన ఏ గ్యారంటీలోనూ 420 హామీల్లోనూ ఏ ఒక్క చోట కూడా నిరూపించుకోలేదు, చేయట్లేదు. ఫెయిల్యూర్. బయటికి వెళ్తే చెప్పులతో కొట్టడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు, కొడుతున్నారు కూడా ఒక్కొక్క చోట. యూరియాల కోసం చూడండి, మన కేసీఆర్ గారు మన తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కరు కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి రాకుండా, అంటే వాళ్ళు ఎంత సంతోషంగా గడిపినరు, పంటలు ఎంత సంతోషంగా పండించుకున్నారు. ప్రతిదీ కూడా వాళ్ళకి ఏ టైంకి ఏది అందాలో అది ఒక కన్న తండ్రిలాగా
తన బిడ్డలకే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా నా బిడ్డలు అనుకొని ఎన్నో చేసిన కేసీఆర్ గారిని ఈరోజు ఇబ్బంది పెట్టాలని అన్ని అబద్ధపు హామీలు ఇచ్చిర్రు. జనాలు కూడా వాళ్ళు ఏంటంటే పిచ్చి నమ్మకాలతో ఈ అన్ని అబద్ధాలు చెప్పేసరికి అదే నిజమేమో, నిజంగానే ఏదైనా చేంజ్ ఉంటుందేమో అని నమ్మి తప్పు చేసినామని ఇప్పుడు వాళ్ళు లెంపలేసుకుంటున్నారు. మా చెప్పులతో మేము కొట్టుకుంటున్నామని కొట్టుకొని మరీ చూపిస్తున్నారు. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలలో మేము ఎంతో అభివృద్ధి చేసినాము. ఇక్కడ సన్న బియ్యం ఇస్తున్నాము, తెల్ల రేషన్ కార్డు ఇస్తున్నాము, రేషన్ కార్డు లేని వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాము, మళ్ళీ మహాలక్ష్మి పథకం అంటే అనేకంగా మహిళలను ఉద్దేశించే ఇందిరమ్మ ఇండ్లు కూడా మహిళల పేరు మీద ఇస్తున్నాం. కాబట్టి మా మహిళలు పెద్దపీట వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము తప్పకుండా స్థానిక సంస్థలలో మాదే జయకేతము అని చెప్పేసి కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా మాట్లాడుతున్న మాటలు ఇవి కాంగ్రెస్ నాయకులు. దీన్ని ఎట్లా చూస్తారు? మహాలక్ష్మి పథకంలో ప్రతి మహిళకు 2500 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా అండి? మరి ఎవరికి రాలేదు, నాకు తెలిసి అయితే ఎవరికి రాలేదు. మరి ఎవరికి వస్తున్నాయో వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ చుట్టాలకు గిట్లు ఇచ్చుకుంటున్నాడేమో, మాకైతే తెలీదు. స్కూటీలు ఇస్తా అన్నాడు, ఆడపిల్లలు చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇవ్వలేదు. సన్న బియ్యము ఏదో కొంతమందికి వస్తున్నాయి, అది 3 నెలలకు ఒకసారి ఏమో ఇస్తున్నాడంట. అది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా ఈసారి ఖచ్చితంగా ఇచ్చేది. ఓకే, ఇప్పుడు ఏదైతే ఆయన చెప్తున్నాడో మేము ఈ ఎలక్షన్స్లో మేమే గెలుస్తామని చెప్తున్నాడో, ఒక్కసారి ఎన్నికలకు పోయిన తర్వాత చెంపపెట్టుగా డెఫినెట్గా తెలుస్తుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా కసిగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, మేము వాడికి ఎప్పుడెప్పుడు బుద్ధి చెప్దామా అనే దీంట్లోనే ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పోగొట్టుకొని మేమేం బాధపడుతున్నామని ప్రతి ఒక్కరూ మదన పడుతున్నారు. ఇప్పుడు ఈ అవకాశం వస్తే మాత్రం మళ్ళీ బీఆర్ఎస్ని మన ఇంటి పార్టీ, మన తెలంగాణ పార్టీ, మనోళ్ళు ఉంటే మనకింత కోపం వచ్చినా ఏం చేసినా మనోళ్ళు ఉంటే మనది మనకు ఉంటుందని ఆ సోయి ఇప్పుడు ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలకు వచ్చింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు పెడితే అన్ని సీట్లు గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, గెలవడానికి మన పార్టీ సిద్ధంగా ఉంది. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రజలను అనేక హామీలు ఇచ్చి మోసం చేసిండు. కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థలలో బీఆర్ఎస్ వైపే ప్రజలు ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ ఆమె గట్టిగా చెప్పడం అనేది అయితే జరిగింది. స్థానిక సంస్థలలో బీఆర్ఎస్ పార్టీని మాత్రమే గెలిపిస్తారు, కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే రోజులు వచ్చినాయి. అంటే అరకూరని హామీలు ఇచ్చిన ఈ రేవంత్ రెడ్డిని ప్రజలు చీ అంటున్నారు అని చెప్పేసి ఇక్కడ ఆమె చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.